హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో బర్త్డే స్పెషల్ చాక్లెట్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి అవెన్ కానీ ఎగ్స్ కానీ వాడకుండా కేక్ ప్రిపేర్ చేశానండి. ఇలా కనుక చేశారంటే బేకరీ దగ్గరకు కూడా వెళ్ళరు, అంత బాగుంటుంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో కేక్ అయితే. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇది తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 కప్పు రూమ్ టెంపరేచర్ ఉన్న మిల్క్ తీసుకున్నానండి. అలానే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పెట్టుకోవాలి. వేరే బౌల్ తీసుకుని 1 కప్ మైదా ఫ్లోర్ వేసుకోవాలి. అలానే 1/2 కప్పు కోకో పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలండి. ఇది 1/3 షుగర్ పౌడర్ వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపి పెట్టుకోవాలి. ఇవి కాచి చల్లారిపెట్టిన మిల్క్ అండి. 1 కప్ వేస్తున్నాను. అలానే 1/3 ఆయిల్ వేసుకుని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మిల్క్ బ్రేక్ అయిపోయినాయి. ఇందులో వేసేసుకుందాం. కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు చూసుకోండి. సో ఇలా ప్రిపేర్ అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. నేను బేకింగ్ ప్యాన్ తీసుకున్నాను. కొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ ప్లేస్లో నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చండి. మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని అంతా ఇందులో వేసేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఏ బబుల్స్ లేకుండా ఉంటాయి. సో ఇది ప్రిపేర్ అయిపోయింది. నేను ఆల్రెడీ 10 మినిట్స్ బిఫోర్ ప్రీహీట్ చేసి పెట్టానండి బౌలు. సో ఇందులో పెట్టేసుకుని 20 to 25 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. సో ఇది ఎలా బేక్ అయిందో చూద్దాం. చాలా బాగా బేక్ అయిందండి. తీసేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు డార్క్ చాక్లెట్ చిప్స్ తీసుకున్నానండి. 1/3 మిల్క్ తీసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. చాక్లెట్ సిరప్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇది ఒక 5 to 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలి. కొంచెం గట్టిగా అయితే బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసిన కేక్ని ఇలా ఫ్లిప్ చేసుకుందాం. కేక్ అయితే చాలా బాగా బేక్ అయిందండి. చాలా సాఫ్ట్గా ఉంది. చూసారా ఎంత బాగా కేక్ బేక్ అయిందో. దీన్ని 2 పార్ట్స్ కింద కట్ చేసుకుందాం. ఇక్కడ నేను షుగర్ సిరప్ వేస్తున్నానండి. ఏ కేక్ అయినా షుగర్ సిరప్ ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంతా బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసిన చాక్లెట్ సిరప్ని ఈ కేక్ ఇలా అప్లై చేసుకుందాం. దీనిపైన వేరే లేయర్ పెట్టేద్దాం. దీనికి కూడా షుగర్ సిరప్ అప్లై చేసుకుని ఇలా చాక్లెట్ సిరప్ని కూడా అప్లై చేసుకోవాలి. సైడ్ కూడా అప్లై చేసుకోవాలండి. ఇది ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జర్లో పెట్టుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది. ఇది డిజైన్ కోసం అండి. నేను 2 టేబుల్ స్పూన్ విప్పింగ్ పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని మిక్స్ చేసి ఇలా చేశాను. సో ఇలా ఫ్లవర్స్ కింద డిజైన్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎంత సింపుల్గా కేక్ ప్రిపేర్ చేసుకున్నామో. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుంది. ఎమ్మీ అండ్ డెలిషియస్ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందండి. పిల్లల బర్త్డేస్ కానీ చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.